హలో అండి. ఎగ్ ఫ్రై కోసం ముందుగా ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని, ఈ విధంగా కట్ చేసుకొని, ఇందులో ఉన్న ఎల్లోని తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని, పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు ఒక పెద్దలపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోండి. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి వేయించుకోండి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు కారం తయారు చేసుకుందాం. దానికోసం 3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని, అందులో 2, 3 స్పూన్లు కారం, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలు వేసేసి వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారం కూడా వేసి బాగా వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించుకొని లాస్ట్లో ధనియాల పొడి చల్లేసి ఎల్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.